హెర్మోన్ ప్రార్థన మందిరం వారి అనుదినమన్న 9వ తారీఖు శనివారం మే నెల 2026. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనం. ఈ వచనము దైవభీతి కలిగి దేవుని మార్గాలలో నడిచే మనిషికి లభించే ఆశీర్వాదముల గురించి వివరిస్తుంది. ఇందులో 3 ముఖ్యమైన విషయాలు మనకున్నవి. ఒకటి, కష్టార్జితం. మనిషి తన సొంత చేతులతో కష్టపడి పనిచేయడము గౌరవప్రదమైన విషయం. మనం పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని, అది ఇతరుల పాలు కాకుండా మనమే అనుభవిస్తామని ఈ వాక్యం వాగ్దానముగా తెలియపరుస్తుంది. ఇది కేవలము శారీరక శ్రమ మాత్రమే కాదు, మన వృత్తిలో లేదా వ్యాపారంలో మనం చూపే నిబద్ధతకు తార్కాణం. ధన్యత. దేవుని సహాయంతో కష్టపడే వ్యక్తి ధన్యుడు. అంటే కేవలం సంపద ఉండటమే కాదు, మనసులో తృప్తి మరి దైవ కృపను కలిగి ఉండటం. మేలు కలుగును. భవిష్యత్తు గురించి భయం లేకుండా చేసే పనిలో విజయం లభిస్తుందని, జీవితం శుభప్రదంగా సాగుతుందని ఈ మాట మనకి తెలియపరుస్తూ ఉంది, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. దేవుడి అటు కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.